ఎల్లుండి మంగళవారం 21వ తారీఖు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి నాయకత్వంలో రైతు సదస్సు లక్షట్పేట్ మన వాసవి ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు ఒక సభ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టబోతున్నాం. దానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాలలో రైతులను ఇబ్బంది పెట్టడం, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎగిరిపోయింది. పోనీ కష్టపడి పండించుకున్నామంటే యూరియా కష్టాలు, మళ్ళా ఆనాటు రోజులు వస్తాయని వాళ్ళు పాటలు పెట్టుకుంటా ఎలక్షన్లకు పోయారు. అట్లనే మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే గతి వచ్చింది. షాపులనే యూరియా బస్తాలు లేవంటే యాప్లు ఉంటాయని కొత్త నాటకం ఆడారు. అదే కాకుండా సరే ఇన్ని అడ్డంకులు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా ఈ రైతు ఎట్లో అట్లా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేయడం కానివ్వండి, కాళేశ్వరం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక చేసినప్పటికీ ఇవన్నీ కష్టాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినా, గత ప్రభుత్వం చేసిన మంచి పనుల ద్వారా వాళ్ళకు ఇంత పంట వస్తే ఆ పంట నమ్ముకుందామంటే కూడా మొత్తం దళారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీద పడిగా దోచుకోవాలి. వాళ్ళకు అప్పట్లో వడ్లు చూస్తేనేమో కేసీఆర్ గారికి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అబ్బా రైతులకు మంచి పంట పడ్డదని సంబరం మాకుండా, ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఆ వడ్లు చూస్తే ఎగ్గిది ఎట్లా మేము క్యాచ్ చేసుకోవాలి, ఈ వడ్లు మా అకౌంట్కి పైసలు ఎట్లా రావాలి, ఎవరు ఎట్లా దోపిడీ చేసుకోవాలి, రైస్ మిల్ల దగ్గర ఎట్లా తీసుకోవాలి, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకోవాలి, కమిషన్ల పేరు మీద, కటింగ్ల పేరు మీద దోసుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇంత దారుణంగా మళ్ళా ఏది వద్దనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తారు. బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఎక్కలేని విధంగా రైతుల అకౌంట్లలో నేరుగా పైసలు వేసారు. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు వేసారు మొత్తం వారి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో. ఇవాళ అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు 15,000 వేస్తాం ఎకరానికి, ఒక్క ఎకరానికి ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు 15,000 వల్లే వాళ్ళన్న మాట ప్రకారంగా. అన్ని విధాలుగా అబద్ధాలాడి ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం ప్రజలందరూ కూడా చూస్తుండ్రు. ఆ రైతులకు మద్దతుగా ఎల్లుండి 21వ తారీఖు మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో సభ ఉంటుంది. ఇదే కాకుండా ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మే 6వ తారీఖు చనిపోయిన 4 రైతుల కుటుంబాలకు ఆ రోజే కేటీఆర్ గారు వరంగల్లో ఆ రోజు మీటింగ్ రైతు సదస్సు పెట్టిండ్రు. అదే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 5-5 లక్షల రూపాయలు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి అందజేస్తామన్నారు. అట్లా 20 లక్షలు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పెద్దలు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబాలకు కూడా అందజేయడం జరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే ఇప్పటి వరకు ఆ రోజు మీ అందరికి తెలుసు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా దివాకర్ గారి నాయకత్వంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎర్రటెండల నరి రోడ్డు మీద ఆ కుటుంబాలకు, ఆ రైతు కుటుంబాలకు అండగా మేము నిరసన కార్యక్రమం తెలియజేసినాం. అప్పుడు మీ అందరి ముంగట జేసీ గారు మాటిచ్చారు, 50 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాలని సిఫారసు చేస్తామని చెప్పేసి దరఖాస్తు మేము పంపిస్తాం సిఎస్ గారికి అని, ముఖ్యమంత్రి గారికి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని పంపించిన లెటర్ ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వాలి. అనేక సార్లు ఫాలోఅప్ చేసినాం. వారి కుటుంబ సభ్యులు కలెక్టర్ ఆఫీస్కి పోయినరు, అయినా ఆ రోజు ఇచ్చిన మాట ఆ రోజే మర్చిపోయే రకం వాళ్ళు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క సభకు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, కొప్లీశ్వర్ గారు,
అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ గారు, అదేవిధంగా యూనియన్ పరం నుంచి రాజిరెడ్డి గారు, మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరు కూడా ఈ సభకు రాబోతున్నారు.